అతడు సినిమాలో అయితే ఇంకా అక్కడే ఉండేదాన్ని, ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళం అక్కడికి. so సో picnic. ఇంట్లో ఉండే టైం లేదు. అలా ఇంకా బ్రహ్మానందం అన్నయేమో మహేష్ బాబు గారికి చారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఏమో ఆలు ఫ్రై కావాలి, బ్రహ్మానందం గారికి పప్పు టమాటా కావాలి, ఇలా అన్నమాట. తర్వాత ఒక్కొక్క అంటే అక్కడ చాలా మంది ఉన్నాము, రోజుకి 3-4 కూరలు వండుకునే వాళ్ళం. అందరూ షార్ట్ యాక్ట్ చేయడం, అక్కడ వెళ్ళి వంట చేయడం, ఇక్కడ షార్ట్ యాక్ట్ చేయడం, అక్కడికి వెళ్ళి వంట చేయడం, పిక్నిక్ అది. అలాగే అయిపోయింది నాకు. అలాగే అయిపోయింది. అతడి సినిమా అంతా వంట చేస్తూనే ఉన్నాను. అలాగే బ్రహ్మానందం అన్నయ్య ఉన్నారు అనుకో, ఒరే నేను పెరుగు తెస్తున్నాను రా, వదిన మంచి పచ్చడి చేసింది. ఇంకా అసలు బ్రహ్మానందం ఇంట్లో కూడా, ఆయన ఇంట్లో కూడా కారంగా ఉంటాయి అనమాట. మా ఇంట్లో కారం ఉంటది బాగా, ఆయన ఇంట్లో కారం ఉంటది. తెస్తున్నాను రా, నువ్వు ఇది తెచ్చారా, మన ఇద్దరం కలిసి అక్కడ కలిసేద్దాం, మనం తినేద్దాం అన్నట్టు ఉంటది అన్నమాట. సూపర్ అండి. ఎలా ఉంది ఇప్పుడు బాండింగ్ బ్రహ్మానందం గారితో? ఎప్పుడు బాగుంటది నాకు. అసలు ఎవరితో, నా ఇండస్ట్రీలో నాకు ఎవరితో ఎలాంటి ఇష్యూస్ లేవు, ప్రాబ్లమ్స్ కూడా లేవు. అఫ్ కోర్స్ ప్రాబ్లమ్స్ లేవు, బట్ కలిసి యాక్ట్ చేసి కొన్ని రోజులు అయినప్పుడు మళ్ళీ టచ్ లోనే ఉంటాం కదా, ఆల్మోస్ట్ టచ్ లోనే. సో సూపర్.